హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా, మీరేం తెచ్చుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే చికెన్ తెచ్చుకున్నాము. మావాడైతే నేను చేస్తాను ఒకటే గొడవ. సరేలే అని చెప్పేసి వాడి చేత చేపించేశాను. ఎట్లాగో వాళ్ళు నేర్చుకున్నట్టుంటుంది అని చెప్పేసి తర్వాత పెద్దయిన తర్వాత నానా తిప్పలు పడకుండా ఉంటారు కదా. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత మసాలా గిషాలా అన్నీ వేపేసుకున్న తర్వాత చికెన్ కూడా వేసి 3 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టమాటా కూడా వేసేసి మంచిగా ఇచ్చేశారు. 1/2 టేబుల్ స్పూన్ ఏమంటే ఎక్కువ వేసాడు, ఉప్పు ఎక్కువైపోయింది. ఇంకా అందుకని తర్వాత కూడా మళ్ళీ ఒక టమాటా అయితే వేసానండి. టమాటా వేయడం వల్ల ఆ ఉప్పు అనేది కొంచెం ఈక్వల్ అయ్యింది. అంతా కలిపేసేసుకొని కొంచెం ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసుకోమన్నాను. మగపిల్లలు వంట చేశారంటే ఇల్లంతా ఆగం అయిపోయింది కదా. అప్పటికి దగ్గరుండి కేకలు పెట్టేశాను అయ్యి కదిలేస్తుంటే. దాంతోపాటు రసం కూడా పెట్టేశాను. ఇంకా చికెన్ కర్రీ, వైట్ రైస్, రసము. సమ్మర్ కదా, పచ్చి పులుసు రసము కంపల్సరీ ఉండాలి కదండి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని గరం మసాలా వేసుకొని దించుకున్నా అంటే కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మావాడే చేశాడు కాబట్టి వాడి చేత టేస్ట్ చేయించాను. టేస్ట్ మాత్రం సూపర్ అంట. బై ఫ్రెండ్స్.